ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇక్కడ రావాలి. ఎస్హెచ్జి సెర్ఫ్ కానీ, పంచాయతీరాజ్ సర్వీసెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, డ్రింకింగ్ వాటర్ రూరల్, అదే మరి పార్ట్ హోల్స్ రూరల్. రండి ఇక్కడ రండి, ఈ పక్క నిలబడుకోండి. రండి బ్రదర్. ఈ బ్యాచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం 3.28% స్టేట్ కంటే అబోవ్లో ఉన్నారు. కడవన్నీ బిలోలో ఉన్నారు. బీ క్లియర్. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎవరు చూస్తున్నారు? రండి ఈ పక్క నిలబడుకోండి. అందరూ నిలబడుకోండి అయిపోయే వరకు బ్యాచ్గా పైకి నిలబడుకోండి. కమాన్. మిమ్మల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మీరు నేను జవాబుదారితనం. రేపు రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ నాకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలంటే మీ దగ్గర పని చేయించాలి. రాజకీయ నాయకులను కూడా మోటివేట్ చేయాలి. అందరం కలిసి సమర్థవంతంగా పనిచేస్తేనే సాధ్యం అవుతుంది. మనందరం జవాబుదారితనం ప్రజలకి. ఇక్కడికి వచ్చినప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో ఏమ్మా బాగాలేదు పరిస్థితి, 0.50 మైనస్లో ఉన్నావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. తొందరలో ఇంప్రూవ్ చేసుకోవాలి. తెలియకపోతే నేర్చుకో. తెలిసి కొంచెం కష్టపడకపోతే కష్టపడేది కూడా నేర్చుకొని బాధ్యత మీది. ఆ బాధ్యత మీకు అప్పచెప్పారు, నెరవేర్చాలి. వీధి దీపాలు ఎవరు చూస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు నువ్వేనమ్మా, అది కూడా బాగాలేదు. 0.76% మైనస్లో ఉన్నావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరే బాగాలేదు, 2.72% మైనస్లో ఉన్నావు. నేను చెప్పను, నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాల నీ రికార్డు ఉంటుంది. రేపు నో రికమెండేషన్లు. నువ్వు పనిచేసిన విధానమే నీకు శ్రీరామ రక్ష. పిల్లలకు పరీక్షల్లో మార్కులు ఎట్టొచ్చాయో మీ జాతకాలంతా రాస్తున్నా అవి మీ వెనకాన్నే ఉంటాయి. మీరు మంచి చేస్తే మంచి అంటారు, మీరు చేయకపోతే చేయలేదంటారు. డ్రింకింగ్ వాటర్ తమరు కూడా బాగాలేదు, 5.12% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. మీరేం చేస్తారు నాకు తెలీదు. కలెక్టర్తో మాట్లాడుకోండి. కలెక్టర్ గారు మళ్ళీ వస్తా, నాకు ఒక కమిట్మెంట్ ఉంది. పోలవరాన్ని ఒక మోడల్ జిల్లా చేస్తానన్నానంటే మళ్ళీ వస్తా. నా నియోజకవర్గం తర్వాత మొట్టమొదటిసారిగా నేను చూసే డేటా పోలవరాన్నే చూస్తా. తప్పకుండా దాన్ని ఇంప్రూవ్ చేస్తాను అన్ని విషయాల్లో. పార్ట్ హోల్స్ ఎవరు ఆర్ఎన్బి కానీ పంచాయతీ కానీ రెండు కూడా 14% మైనస్ ఉంది తల్లి, బాగాలేదు. నాకు తెలియదు, సెగ్రిగేట్ చేస్తాడు కలెక్టర్. ఆ డేటా కూడా ఇద్దరు చూసుకోండి. మళ్ళీ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. ప్రజలు మీరు శబాష్ అంటే ప్రజలు ఓటేస్తే నేను దండేస్తా, లేకపోతే ప్రజలు నో అంటే మీకు తప్పదు. ఈ ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. అందరం మారాల్సిందే, సరేనా? ఓకే, క్యారీ ఆన్. కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ మీరు వెళ్ళండి. ఎఫ్ లైన్ సర్వే, సిఎంఆర్ఎఫ్, ఆర్ఓఆర్. ఏంటో మీరంతా యంగ్స్టర్స్ బ్రేక్ త్రూ రావడం లేదు. ఎఫ్ లైన్ సర్వే అయితే బాగా ఉంది, 17.73% బాగా చేశారు. గట్టిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్కన ఆర్ఓఆర్ మైనస్లో ఉన్నారు, 6.06. ఎవరు చూస్తున్నారు? నీదే, నువ్వు యంగ్స్టర్వయ్యా? నాకు తెలియదు అవన్నీ. నువ్వు ఒకవేళ కానీ నీకు సిగ్నల్ లేకపోతే నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నువ్వు తెప్పించుకో. ఆల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్. సో మెనీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మీరు ఇక్కడ. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ మెటల్. బీ క్లియర్. మళ్ళీ నేను అడగను, పరిగెత్తాలి మీరు, లేకుంటే నేను పరిగెత్తిస్తా.
రెండు ఉంటాయి. మీరు పరిగెత్తకపోతే నేను పరిగెత్తిస్తా. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. సీఎం రిలీఫ్ ఒకటి ఎవరు చూస్తున్నారు? ఇది డిఆర్ఓ చూస్తున్నారు. 4.26% బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చేపట్టకుండా అభినందించండి. బాగా పనిచేసిన వాళ్ళని అభినందిద్దాం. బాగా పని చేయకపోతే చెప్దాం. రెండోసారి మూడోసారి చెప్తాను. మళ్ళీ నాకు వేరే మార్గం లేదు. ఎవరైనా కానీ అవినీతి పరులుంటే కూడా ఒకసారి చెప్తా, కరెక్ట్ చేసుకోమంటా, యాక్షన్ కూడా ఫర్మ్గానే ఉంటుంది. నాకు ఎవరితో రాజీ లేదు. నా కమిట్మెంట్ మీరు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. అది చేసి నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, క్యారీ ఆన్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్, దీపం, రేషన్ 3. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం బెటర్గా ఉంది. 1.34 పార్ది బెటర్గా ఉంది. దీపం 5.2, ఇప్పుడు 0.32కి వచ్చారు. నేను అందుకే తొందరలో ఒక సిస్టమ్ తేవాలనుకుంటున్నా. నేరుగా మీకు చెప్పి నేను అలసిపోయాను. ఇప్పుడు 4 నెలలకు ఒకసారి వాళ్ళకి ఇచ్చే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తా. నాకు ఏ ఇబ్బంది ఉండదు. కడం వాళ్ళే చూసుకుంటారు ఆ పనులన్నీ. నేను మిమ్మల్ని కూడా అడిగే పని లేదు. రెండవది, రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగాలేదు. ఏమైనా రీసైక్లింగ్ జరుగుతుందా? బీ క్లియర్. ఎట్టి పరిస్థితిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉండాలి. దాంట్లో నో సెకండ్ థాట్స్. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఒక 7,000 కార్డులు ఐడెంటిఫై చేసి ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో అందులో 35 కేజీలు బియ్యం ఇచ్చేట్టుగా కూడా అల్టిమేట్గా మీరు ఏది ఇచ్చినా మీరు ఎడ్యుకేట్ చేసి నాకు రికార్డులో ఎస్టాబ్లిష్ కావాలి. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు చిల్డ్రన్ అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాలు 1.19 మైనస్లో ఉండి ఇప్పుడు 1.76 ప్లస్కి వచ్చావమ్మా. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ 1.99 మైనస్ నుంచి 0.82 ప్లస్కి వచ్చారు. చిల్డ్రన్ 6-36 మంత్స్ 1.14 మైనస్ నుంచి 0.77 ప్లస్కి వచ్చారు. ఇటీవల కాలంలో ఇంప్రూవ్ అయ్యారు. మనస్ఫూర్తిగా అభినందించి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. పేద పిల్లలకు సరిగా అంగన్వాడీలో చూసుకున్నట్టుగా మనం కూడా వారికి సహకరించాలి. దానికి కూడా చేయమని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. యూరియా అవైలబిలిటీ, విత్తనాలు రెండూ బాగాలేవు. పదే చెప్పాలి. నువ్వు అది చెప్పినట్లేదు. యూరియా అవైలబిలిటీ 9.75, 6.08 యాప్ పెట్టాం. ఎడ్యుకేట్ చేయండి. ఎక్కడ రష్ ఉండడానికి వీల్లేదు. దీన్ని మీరు ఇచ్చేయాలి. పోయినసారి సీడ్ బాగాలేదు, ఈసారి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఎక్కడ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. బీ క్లియర్. ఓకే అండి. గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీహెచ్సి, అదే మరిగా డిఎస్హెచ్ మొన్నటి వరకు మైనస్లో ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 4.01 మైనస్, ఇప్పుడు మాత్రం 2.79 ప్లస్ వచ్చింది. డిఎస్హెచ్ కూడా 0.16 మైనస్ నుంచి 0.24 ప్లస్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో అన్ని విధాల వాళ్లకు మళ్ళీ పాజిటివ్గా పోవడానికి శక్తి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించద్దని. ఓకే అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. జాగ్రత్త చూసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. దెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అంటే టీఎంఈ ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి. టీఎంఈ 5.30 పాజిటివ్, మనస్ఫూర్తిగా అభినందనలు. అదే మరి మిడ్ డే మీల్స్ కూడా 3.48, 3.07 పాజిటివ్. రెంటికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం స్కూల్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా 2.78 మైనస్లో ఉన్నారు. 1 ఇయర్ టైం మంత్రి గారు చెప్పినట్టు అన్ని స్కూల్ బిల్డింగులు కట్టి
విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత విద్యాశాఖ మంత్రి అనౌన్స్ చేశారు. అవి కూడా చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఓకే, క్యారీ ఆన్.